కూటమి ప్రభుత్వం రైతులకు వ్యతిరేక ప్రభుత్వమని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు పాలనలో రైతులు ఎప్పుడూ సంతోషంగా లేరని గుర్తు చేశారు. గిట్టుబాటు ధర ఏ పంటకు లేదన్నారు. యూరియా సక్రమంగా సరఫరా చేయడంలో కూడా ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. మంగళవారం అన్నదాత పోరు పేరుతో వైసీపీ గుంటూరు ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు, పోతిన మహేష్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. వైసీపీ చేస్తున్న ఉద్యమం కారణంగానే 50,000 టన్నుల యూరియా ఏపీకి వచ్చిందని అన్నారు. ఈ యూరియాని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడానికి కూటమి పెద్దలు సిద్ధమయ్యారని మండిపడ్డారు. పోలీసుల ద్వారా బెదిరింపులకు దిగితే భయపడేది లేదని స్పష్టం చేశారు. అరెస్టు చేస్తామని కబుర్లు చేస్తే మేము స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్కు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ తదితర వైసీపీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు గారు కూడా ప్రభుత్వం యూరియా సప్లై చేయని చంద్రబాబు, రైతుల్ని మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, వర్ధిల్లాలి వైఎస్ జగన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ జగన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్సీపీ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, మా గౌరవ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్టీఓ ఆఫీసుల ముందు కూడా నిరసన తెలియచేసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని గత వారం రోజులుగా మేము రైతులకు విన్నవిస్తున్నాం. రైతులు పెద్ద సంఖ్యలో రావాలని కూడా కోరుతున్నాం. ఈరోజు షెడ్యూల్ ప్రకారం అనుకున్న విధంగా రైతాంగం అందరూ కూడా వచ్చి మెమోరాండం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాం. అయితే దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏంటంటే రైతులకు యూరియా సక్రమంగా సరఫరా చేయటంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది. ఇవాళ నేను చూసా, వారి పత్రికలో వేశారు, 50,000 టన్నులు అడగంగానే, బాబు గారు అడగంగానే కూటమి ప్రభుత్వం కేటాయించింది అన్నారు. సంతోషం. నిన్నటిదాకా ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? అసలు ఎరువులు కరువే లేదన్నాడు. ఎరువులు సమిష్టిగా ఉన్న యూరియా అన్నాడు. సరఫరా జరుగుతుందన్నాడు. మరి 50,000 టన్నులు ఎందుకు అడిగినట్టు? అంటే డొల్లతనం బయటపడుతుంది కదా. వచ్చినటువంటి యూరియాని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు చేసేశారు. డబ్బు సంపాదించుకునే మార్గాలకి వ్యాపారస్తులకు ఇచ్చేశారు. ఇచ్చేసి యూరియా లెక్కలు చెప్తున్నారు. ఇంత కావాలి, ఇంత ఉంది, అనవసరంగా ఆందోళన పడుతుంది. మరి అనవసరంగా ఆందోళన పడినప్పుడు 50,000 టన్నులు అదనంగా ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. టోటల్గా ఫెయిల్ అయిపోయారు రైతులకు యూరియా సప్లై చేయడంలో. సరే, గిట్టుబాటు ధరలు అంటారా? లేనే లేవు. మిర్చికి లేదు, పత్తికి లేదు, పొగాకు లేదు, మామిడికి లేదు, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. ఎరువులు సప్లై లేదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా రైతు నవ్వుతూ ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు రైతు బావురుమని ఏడ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. అంత దారుణమైన పరిస్థితి ఉంటే మేము ప్రభుత్వం మీద ఒక అపోజిషన్గా మాకు 11 సీట్లే ఉండొచ్చు, కానీ 49.4 ఓట్ షేర్ ఉంది మాకు. అలాంటి పార్టీ మీరు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వకపోయినా, మేము అసెంబ్లీలో మాట్లాడకపోయినా, బయట ఆందోళన చేస్తుంటే భరించలేకపోతున్నారు. అసెంబ్లీకి వస్తే ఇంకేం భరిస్తారు? ఏంటండి రాత్రి నుంచి మీరు చేస్తున్న పని, పోలీసులు చేస్తున్న పని ఏంటండి? రాత్రి 12:40కి వచ్చి నోటీసులు ఇవ్వటం ఏంటి? ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి నోటీస్ తీసుకుంటాం. ఇప్పుడు కూడా చెబుతున్నా, అరెస్ట్ కూడా రాత్రిపూట తలుపులు కొట్టమని గోడలు దూకి కబురు చేయండి, వచ్చి అరెస్ట్ అవుతాం, తేల్చుకుంటాం సంగతి ఏంటో న్యాయస్థానాల్లో. రైతులకు యూరియా సరఫరా చేయలేనటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉండాలి. అది మా కర్మ, రైతుల కర్మ. ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు సహించలేని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తారు. నేను మనవి చేస్తున్నా, ఆలోచన చేయండి రాష్ట్ర ప్రజానీకం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా? ఒక్క రైతు కన్నా మేలు చేశారా?
ఏం లేదు. అమరావతిలో 52,000 కోట్లు కాంట్రాక్ట్లు పిలవటం, 8% కాజేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం రోజు. ఇవి తప్ప రెండే పనే లేదు. ఇప్పటికైనా మేము మనవి చేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎన్ని ఒత్తిళ్లు చేసినా నాకు వార్తలంతున్నాయి. చాలా ఘనంగా, చాలా పట్టుదలతో రైతులందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆర్డీఓలకు వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రాలు తెప్పించుకోండి. చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, ఇంకా ఆయన ఉన్నాడు, ఆయన పేరు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, తెప్పించుకోండి. అది చదవండి. మేము చెప్పిన వాటిలో న్యాయం ఉంది. తక్షణమే ఎరువులు, మా ఉద్యమాన్ని అణచటం వల్ల, అణచాలంటే మీరు నోటీసులు ఇవ్వడం కాదు, ఎరువులు ఇవ్వండి అని అనిపోదు. ఎరువులు ఇచ్చారా రైతులకి, మా ఉద్యమం చల్లబడిపోదు. ఎరువులు ఇవ్వలేదు, ఇంతకన్నా పెద్దగా ఉద్యమిస్తుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని సందర్భంగా మనవి చేస్తూ, మీ బెదిరింపులకు బెదరడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వంతో వచ్చినటువంటి రాజకీయ పార్టీ, 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వ్యక్తులు. మా ఇంటికి రాత్రి 12:30కి వచ్చి 12:40కి వచ్చి తలుపులు కొడతారేంది స్వామి? మేము మంత్రులుగా చేశాం. మా ఇంటి ముందు పోలీస్ బందోబస్తు ఉండేది. మళ్ళా మంత్రులుగా చేస్తాం సమయం వచ్చినప్పుడు. ఇదిగే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి పోలీసు వారికి చెప్తూ ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. మరోసారి పోలీసు వారు చెప్పేదంటే, మీరు నోటీసులు ఇస్తారు, పోగులు రండి, లేదు పలానా స్టేషన్కి రమ్మనండి, వచ్చి నోటీస్ తీసుకుంటాం, అరెస్ట్ చేస్తారు. పలానా స్టేషన్ పోలీసులు మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాం, మీరు రండి అని చెప్పండి, రాకపోతే ప్రయోగండి. ఇలాంటి పిచ్చి వేషాలు మాత్రం దయచేసి వేయవద్దని సందర్భంగా మీ ద్వారా పోలీసు యంత్రాంగానికి, అదేవిధంగా రైతాంగానికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రైతులు మరి 50,000 టన్నులు వచ్చినాయని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో, ఆ 50,000 టన్నులు మరి లోకేష్ గారు చెప్పిన వాళ్ళకి వెళ్తాయో, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పిన వాళ్ళకి వెళ్తాయో, లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాళ్ళకి వెళ్తాయో తెలియదు. రైతులకు మాత్రం రావు, ఖాయంగా రాసుకోండి. రైతులకు మోసమే చేస్తారు ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అన్నదాత ఆత్మ గౌరవ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. యూరియా కోసం రోజుల తరబడి క్యూలో నుంచొని ఒక బస్తా కూడా తీసుకెళ్లలేనటువంటి పరిస్థితులు దాపురించాయంటే చంద్రబాబు గారి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎందుకు పంటల బీమా చేయలేదు, ఎందుకు ఈ క్రాప్ నమోదు చేయలేదు, అలాగనే 0% వడ్డీకి రుణాలు ఎందుకు ఇవ్వలేదు, సకాలంలో విత్తనాలు కానీ, ఎరువులు కానీ, యూరియా కానీ ఎందుకు సప్లై చేయలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పకుండా ఎవరన్నా సరే మాట్లాడితే, రైతులు ప్రశ్నిస్తే రైతుల్లో కూడా బొక్కలో వేయాలని మీడియా ముఖంగా మాట్లాడారు. అంటే రైతులు యూరియా కావాలని అడిగితే, విత్తనాలు కావాలని అడిగితే, గిట్టుబాటు ధర కావాలని అడిగితే, పంట నష్టం కోరితే పంటల బీమా చేయండి, ఈ క్రాప్ నమోదు చేయమని అడిగితే చంద్రబాబు గారు రైతుల్ని బొక్కలో వేస్తారా? ఇదేం ప్రభుత్వం? ఒక ఏడాది ఇప్పటికే రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశారు కదా మీ మొదటి సంవత్సరం. రెండో ఏడాది కూడా ఇచ్చింది మీరు 7,000 కదా, 20,000 ఇస్తానని 7,000 కదా మీరు ఇచ్చింది. మీరు చెప్తా ఉన్నారు యూరియా గోడౌన్లో ఉందని, కానీ రైతులకి ఎందుకు అందట్లా? బ్లాక్ మార్కెట్లోకి పంపిస్తున్నది ఎవరో, 100 కోట్ల రూపాయలు కొట్టేస్తున్నది ఎవరో? దీనికి చంద్రబాబు గారు కానీ అధికారులు కానీ ఎందుకు సమాధానం చెప్పట్లా? ఈ రోజున అన్నదాతని యూరియా కోసం అడుక్కునేలాగా రోడ్ల మీద నుంచోబెట్టినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని చూసి రైతులందరూ అసహించుకుంటారు. ఈరోజు మేము ఒక మెమరాండం కలెక్టర్ గారికి ఇచ్చి, గుంటూరు జిల్లా అనేటువంటిది ఇది అగ్రేరియన్ డిస్టిక్, 100 పంటలు పండేటువంటి ఏకైక జిల్లా ఈ దేశంలో. ఈ దేశంలో అంబటి రాంబాబు గారి నాయకత్వంలో ఈ జిల్లాలో మేమందరం కూడా వస్తూ ఉంటే, ఇదేదో పాకిస్తాన్ ఉగ్రవాదుల్లాగా పోలీసుల ఆంక్షలు, పోలీసుల యొక్క వల్ల మా యొక్క అంటే దాదాపు ఎవరైనా కానీ ఎక్కువ మంది వస్తే గవర్నమెంట్కి వ్యతిరేకత ఉన్నట్టు అర్థమవుతుంది. మేము ఈరోజు యంత్రాంగాన్ని, జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ యంత్రాంగాన్ని కూడా ఆహ్వానించాం. మండలాల నుంచి, గ్రామాల నుంచి వస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో అడ్డుకోవడం వల్ల నిజమైనటువంటి బలం, నిజమైనటువంటి బర్నింగ్ ఇష్యూని ఈరోజు గవర్నమెంట్కి తెలియజెప్పాలంటే ఈ ఆంక్షల వల్ల మేము తెలియజెప్పలేకపోయాం. అది కూడా వీ వాంట్ టు మేక్ ఇట్ రిప్రజెంటేషన్ బిఫోర్ ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్.
డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హ్యాస్ బీన్ డైరెక్టెడ్ టు ది ఆర్డీఓ గుంటూరు. ఆర్డీఓ గారు కూడా కనీసం ఇంత ప్రతిపక్ష నాయకులందరూ వస్తున్నారు, అది ఇని చదివి ఈ యొక్క జిల్లాలో ఎంత ఉంది యూరియా, గోడౌన్ ఎంత ఉంది, బ్లాక్ మార్కెట్లో ఎంత ఉంది, రైతులకు కావాల్సింది ఎంత ఉందని చెప్పి ఒక స్టాటిస్టిక్స్ వేసుకొని మా ప్రతిపక్షానికి ఇస్తారేమో అని చెప్పి మేము ఆశించాం. ఆర్డీఓ ఆల్సో ఇన్ ఆప్షన్స్, ఓన్లీ ఒక ఏఓని పెట్టి వెళ్ళారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డీఓ ఆఫీస్. ఇట్స్ ఎ వెరీ అషేమింగ్ ది ప్రతిపక్షం. రైతాంగాన్ని మేము అంటూ మేక్ ఇట్ ఏ ఫ్రంటర్ అన్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా వైకాపా ప్రభుత్వం ఈజ్ నాట్ టేకింగ్ స్లీపింగ్ ఇష్యూస్. రాజకీయాల్లో, పొలిటికల్ ఇష్యూస్లో, ఎన్నికల ఇష్యూస్ మేము తేము, ప్రజల సమస్యలను ముందుకు తీసుకొస్తాం. అటువంటిని ఈ రోజున మా యొక్క పేపర్ ఏదైతే మేము రిప్రజెంటేషన్ ఇచ్చామో దాని మీద గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది యొక్క యూరియాని బ్లాక్ మార్కెట్లో పెట్టి మరి సంపాదించుకునేటువంటి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు శిక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. ముందు రైతాంగాన్ని అందుకోవాలి, ఎందుకంటే జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్.